ప్రైజ్ ద లార్డ్. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి స్తోత్రములు. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు విన్నప్పుడు వారి మీదకి దండెత్తి వచ్చారు. వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు భయపడిపోయారు. కానీ ఇంతకు ముందు ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు దేవుని యొక్క మందసమును మరి యుద్ధ భూమిలోనికి తీసుకొని వచ్చారు. కానీ ఈసారి దేవుని మందసమందు వారు నమ్మకం ఉంచకుండా దేవునిలో నమ్మకం ఉంచి సమూయేలుని అడిగారు ప్రార్థించమని. సమూయేలు చేసినటువంటి ఇక్కడ కార్యం ఏమనగా, ఆయన ఒక పాలు విడువని గొర్రె పిల్లను దేవునికి బలిగా అర్పించాడు. ఆ పాలు విడువని గొర్రె పిల్ల ఎలాంటి మరి పనులు ఇంకా చెయ్యలేదు, ఎలాంటి పాపమునకు అది దారి తీయలేదు. ఎంతో అమాయకమైనటువంటి పాలు విడువని గొర్రె పిల్లను తీసుకొని దాని యొక్క మరి గొంతును కోసి రక్తం కార్చి దాని యొక్క శరీరమును కత్తిరించి ఆ కళేబరమును దహన బలిగా అర్పించారు. మరి దేవుడు సమూయేలు యొక్క ప్రార్థన అంగీకరించాననే మాటను మనం చూస్తున్నాము. యేసు ప్రభువుల వారు కూడా లోక పాపమును మోసుకొని పోయిన గొర్రె పిల్లగా మరి ఈ లోకానికి ఆయన వచ్చారు. మన పాపముల కొరకు ఆయన సిలువలో బలియాగమైనారు. మనము పొందవలసినటువంటి శిక్షను మరి ఆయన అనుభవించారు. ఇక్కడ ఇశ్రాయేలీలు అదే వారు ఒప్పుకొని ఉంటారు. దేవా, మేము పాపానికి పాత్రులము, పాపం చేసింది మేము, ఆ పాపానికి ఫలితాన్ని అనుభవించవలసింది మేము, మా పాపానికి బాధ్యత మేము వహించాలి. కానీ మాకు బదులుగా ఈ గొర్రె పిల్లను నీ కొరకు బలిగా అర్పిస్తున్నాము, గొర్రెపిల్ల రక్తమును నీ సన్నిధిలో ఒలికిస్తున్నాము, గొర్రెపిల్ల శరీరమును కత్తిరించి దహన బలిగా మేము అర్పిస్తున్నాము అని వారు ఒప్పుకొని ఉంటారు. కాబట్టి దేవుడు వారి పక్షాన సమూయేలు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. వారికి తెలుసు సమూయేలు మరి దేవుని యొక్క ప్రవక్త, దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడు, మరి దేవునితో మంచి సత్సంబంధమును మరి మంచి సహవాసమును కలిగినటువంటి వాడని ఇశ్రాయేలీలకు తెలుసు గనుక ప్రార్థించమని అడిగారు. ఈసారి వారు మంచి నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే దేవుడు కూడా సమూయేలు ప్రార్థన ఆలకించాడు. కీర్తనలు 99:6 కూడా మనం చూసినట్లయితే, ఆయన యాజకులలో మోసే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను అని మనం చూస్తున్నాము. అయితే ఎప్పుడైతే మనము మన పాపములను ఒప్పుకొని దేవుని ముందు ప్రార్థన చేస్తామో, మనల్ని మనం తగ్గించుకొని మనము విరిగి నలిగిన హృదయంతో ఆయనను ఆశ్రయిస్తామో, దేవుడు విరిగి నలిగిన హృదయమును ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు. ఆ హృదయంలో నుంచి వచ్చినటువంటి ప్రార్థనను దేవుడు లక్ష్య పెట్టేవాడుగా, ప్రార్థనను అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. నా నామమున ఏమడిగినను మీకు అది అనుగ్రహించబడును అని యేసు ప్రభువుల వారు వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క తప్పిదములను, అపరాధములను, పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దయగల దేవుడుగా, ప్రేమించే దేవుడుగా, కరుణామయుడుగా ఉన్నాడు. మన కొరకు ఆయన బలియాగమైనాడు. కాబట్టి తండ్రి అయిన దేవుని ఎదుట మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరించి మనకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిని ఆశ్రయించుదాము. సమూయేలు వలె మనం కూడా ప్రార్థించుదాము. సర్వాంగ బలిగా గొర్రెపిల్ల అర్పించబడినట్లుగా మన కొరకు యేసయ్య అర్పించబడినాడు. కాబట్టి యేసు క్రీస్తు నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు అని మనం నమ్ముదాము. నమ్ముటం మన వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. కాబట్టి మనం నమ్ముదాము, జవాబులు పొందుకుందాము.
ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా సమూయేలు చేసిన ప్రార్థనను మీరు అంగీకరించి ఉన్నారు ప్రభువా. మరి ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల పక్షంగా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. అరుపులారను ప్రభువా నన్ను క్షమించండి. మరి నేను వారి పక్షాన చేయించుండగా నా దీన ప్రార్థన అంగీకరించండి. వారు ఏ అవసరతలో ఉన్నారో, ఏ పరిస్థితులు వారిపైన దండెత్తి ఉన్నాయో నాకు తెలియదు ప్రభువా. మరి ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలును కాపాడినట్లుగా వీరిని కూడా ప్రతి సమస్య నుంచి, ప్రతి ఉపద్రవం నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి కాచి మరి రక్షించి సంరక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.